ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై అధికార ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని బజ్జీలు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెటర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పని పాట లేని విమర్శలుగా కొట్టిపారేశారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపడుతున్నారని ఆరోపించారు. రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వమన్నారు. ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కాకుండా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ని పాడు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు, నేను అది సాక్ష్యాలతో నిరూపించగలను, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థను స్థాపిస్తాం.